వెల్కమ్ టు పిఆర్సి న్యూస్ ఛానల్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ మాజీ మంత్రి దుద్దిల్ల శ్రీపాదరావు 83వ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. ఇందులో మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ అధ్యక్షులు దొమట నర్సయ్య, బాలయ్య, చిన్ని బాబు, కరికే శ్రీను, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఈరోజు ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు మన శ్రీపాదరావు గారి 87వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఆయనే అప్పుడు శ్రీపాదరావు గారు మంత్రివారులు ఉన్నప్పుడు, స్పీకర్గా ఉన్నప్పుడు ఆయనను నక్సలైట్లు చంపడం జరిగింది. ఆయన నిజంగా చెప్పాలంటే మనకు అటువంటి లీడర్ కోల్పోవడం కాంగ్రెస్ పార్టీకి ఎంతో బాధాకరమైన విషయం. ఆయన పట్ల ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు మన పార్టీకి చాలా సేవలు చేసిండు. అదేవిధంగా మనకు అట్లాంటి మనము కోల్పోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. జై కాంగ్రెస్. ఈరోజు శ్రీపాదరావు గారి యొక్క 87వ జయంతి సందర్భంగా ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లోపల ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. నిజంగా కూడా ఆ మహనీయుడు మంతెని అంటేనే అడవులు, చాలా ఫారెస్ట్ తోటి కూడుకున్నటువంటి ప్రాంతం. ఆ రోజుల లోపలనే ఆ ప్రాంతం నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోపల స్పీకర్గా పనిచేసి ఆ రోజుల లోపల కర్నూలు కానీ, కడప కానీ, రాయలసీమ ఆ ప్రాంతాల నుండి ఏమీ లేనటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా మరి ముఖ్యమంత్రులకు భారం పడనీయకుండా ఒక స్కూల్ హెడ్ మాస్టర్ లాగా ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసి మరి ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా శాసనసభను నడిపినటువంటి మహనీయుడు శ్రీపాదరావు. ఇప్పటికీ కూడా ఆయన పేరు చెప్తేనే మంతెని ప్రాంతం లోపల ఒక దేవునిలాగా కొలిచేటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటి వరకు కూడా చాలా మట్టుకు ఆ ప్రాంతం అంతా కూడా గిరిజనులు, చాలా మట్టుకు ట్రైబల్ వెనుకబడినటువంటి ప్రాంతాలు కాబట్టి ఆ ప్రాంతాల లోపల ఇప్పటికీ కూడా శ్రీపాదరావు ఆ రోజుల లోపల వచ్చిందంటే వాళ్ళు ఒక దేవునిలాగానే కొలిచేటువంటి వారు ఆ ప్రాంతం లోపల. ఇప్పటికీ కూడా ఆయన పేరు తీయగానే ఎంతోమంది ఆయన మధుర స్మృతులను జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది. అటువంటి మహనీయుని యొక్క జయంతి ఈరోజు రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అధికారికంగా జరపడం నిజంగా కూడా చాలా సంతోషించదగ్గ విషయం. ఆయనను ప్రతిపక్ష పార్టీలు కూడా కనీసము ఏకవచనంతో మాట్లాడేటువంటి కావు. అటువంటి సున్నితమైనటువంటి మనస్కుడు, అంత సమర్థవంతంగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన శ్రీపాదరావు మహానుభావుడు. ఆయనకు ఈరోజు నిజంగా కూడా మనం ఈ కార్యక్రమం జయంతి ఉత్సవాలు జరపడం చాలా గర్వించదగ్గ విషయం. ఆయనలాగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ లోపల చాలామంది నాయకులు ఎదగాలని కోరుకుంటా ఉన్నాం. జై కాంగ్రెస్.